ఉజ్జియా యెహోవాను ఆశ్రయించాడు, దేవుడు అతన్ని స్థిరపరిచాడు. ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు పంపించాడు. జరిగింది ఏమిటి? మరొకసారి వెనక్కి వెళ్దాం రండి. ఇందాక చదివాం కదా, 26వ అధ్యాయము. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. దారుణం. ఏముంది బైబిల్లో? అతడు స్థిరపడిన తరువాత తన సింహాసనం స్థిరపడింది, తన పాలన స్థిరపడింది, తన ప్రజలు స్థిరపడ్డారు. స్థిరపడిన తరువాత జరిగింది ఏమిటయ్యా అంటే అతనిలోకి గర్వం వచ్చేసింది. దేవునికి దూరం అయిపోవడం మొదలుపెట్టాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? బ్రదర్, ఉద్యోగం రాకమునుపు చాలా ఆత్మీయంగా ఉండేవాడిని, పెళ్లి కాకమునుపు చాలా ఆత్మీయంగా ఉండేదాన్ని, బిడ్డనివ్వక మునుపు చాలా ఆత్మీయంగా ఉండేదాన్ని, ప్రమోషన్ రాకమునుపు చాలా ఆత్మీయంగా ఉండేవాడిని, అప్పులు తీరక మునుపు నేను చాలా ఆత్మీయంగా ఉండేవాడిని. వ్యాపారము నా జీవితంలో ఒక మలుపు తిరిగింది. నష్టాల్లో ఉన్న వ్యాపారం కాస్త లాభాల్లోకి వచ్చింది. ఆ నష్టాల్లో ఉన్నప్పుడు నేను చాలా ఆత్మీయంగా ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే లాభాలు చూడడం మొదలు పెట్టానో, ఎప్పుడైతే ఒక చక్కని ఇల్లు కొనుక్కున్నానో, ఎప్పుడైతే నేను స్థిరపడ్డానో, నాకు తెలియకుండా నేను దేవునికి దూరం అయిపోతున్నాను. ప్రార్థన చేయలేకపోతున్నాను, మోకరించలేకపోతున్నాను, బైబుల్ అసలు తెరవలేకపోతున్నాను. మందిరానికి రావడం ఒక సవాలుగా తయారైంది. వచ్చినా సరే మనసు ఇక్కడ ఉండడం లేదు, మధ్యలో వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంది. ఏదో ఒక వారం 2 వారాలు మాత్రం రాగలు. అంతకుముందు అలా కాదు, ప్రతి ఆదివారం వచ్చేవాడిని, సమయానికే వచ్చేవాడిని. కానీ ఎప్పుడైతే స్థిరపడ్డానో, నడుచుకుంటూ వస్తున్నప్పుడు ముందు వచ్చి కూర్చునేవాడిని, బైక్ మీద వస్తున్నప్పుడు కూడా చక్కగా వచ్చి కూర్చునేవాడిని. కానీ దేవుడు నాకు కారు ఇచ్చాడు. దేవుడు కారు ఇచ్చేసరికి కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది. ఎందుకని? కారు పార్కింగ్లోకి వెళ్ళి కారు అక్కడ పెట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ రావడం కొంచెం నాకు ఇబ్బందిగా తయారైంది. అయితే నడుచుకుంటారా? దేవుడు నీకు కారు ఇచ్చాడు కాబట్టి ఆ కారులో నీకు రావడం ఇబ్బందిగా అయినట్లయితే నడుచుకుంటారా? అడుగుతున్నాను. ఈరోజు మనలో ఎంతమంది స్థిరపడిన తర్వాత దేవునికి దూరం కావట్లేదు? ఆశీర్వదించబడిన తర్వాత దేవునికి ఎంతమంది దూరం కావట్లేదు? మంచిది కాదు సుమా. ఉజ్జియా స్థిరపడిన తరువాత అతడు హృదయమందు గర్వించి దేవునికి దూరం అయిపోయాడు. ఏం పొందుకున్నాడో తెలుసా? ఇంత అద్భుతమైన వ్యక్తి. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిల్లుతూ వచ్చాను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము, అద్భుతమైన మాట ఏమిటట? ఆశ్చర్యకరమైనటువంటి సహాయము అతనికి కలిగెను. కాబట్టి పేరు వచ్చింది. తనంటే తన చుట్టూన్న దేశాలకు భయం ఏర్పడింది. ఈ భయం ఎందుకు ఏర్పడింది? ఎందుకు అంత పేరు వచ్చింది? యెహోవా చేసిన సహాయం వల్ల. ప్రియ సహోదరి సహోదరులు, ఉద్యోగంలోనికి మంచి పేరు వచ్చిందా? వ్యవసాయంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభం వచ్చిందా? నీకు ప్రమోషన్ వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది అది? నా కష్టం అండి, నా కష్టం. నువ్వు కష్టపడడానికి ఆరోగ్యం ఎవరు ఇచ్చారు? నా ఆరోగ్యం. నీ ఆరోగ్యమా? ఎక్కడి నుంచి తెచ్చా? ఎక్కడి నుంచి వచ్చింది ఆరోగ్యం? ఎంతమంది బేషుగ్గా ఉన్నవాళ్ళు, ఎంతో ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు రాత్రి చక్కగా పడుకుంటున్నారు, పొద్దునకి లేవట్లేదండి. ఆ డాక్టర్ గారు, మంచి ఫేమస్ డాక్టర్ గారు, మంచి హాస్పిటల్లో మంచి వైద్యం చేస్తున్న ఫేమస్ డాక్టర్ గారు ఆ రోజు 2-3 ఆపరేషన్స్ చేశారు. ఇంటికి వచ్చి భార్యతో చెప్పారు, ఈరోజు చాలా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, చాలా స్ట్రెస్గా ఉండా నేను వెళ్తున్నాను, కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాను, సో డోంట్ డిస్టర్బ్ మీ, నేను కాసేపు పడుకుందాం అనుకుంటున్నానని చెప్పి 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు అండి తన రూమ్లోకి వెళ్ళి ప్రశాంతంగా పడుకున్నాడు. అయ్యో, నా భర్త భోజనం చేయకుండానే పడుకున్నాడే అని చెప్పి ఒక 4-5 అవర్స్ పడుకునిచ్చిన తర్వాత భార్య వెళ్ళి ఆయన తట్టే ప్రయత్నం చేసింది. తట్టే ప్రయత్నం చేస్తే అతని మీద చేయి వేసి తట్టే ప్రయత్నం చేస్తే ఆ శరీరము ఐసులా ఉందండి, చల్లగా ఉందండి, వణిగిపోయింది.
పక్కింటి వారిని పిలిచింది. ఏంటి నా భర్త ఉలుకులేడు పలుకులేడు, ఒళ్ళంతా చల్లబడిపోయి ఉందేంటి? హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు చెప్పింది ఏమిటి తెలుసా? మీరు శవాన్ని తీసుకొచ్చారు మీరు. అయ్యో, వచ్చినప్పుడు ఎంతో బేషుగ్గా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, విశ్రాంతి తీసుకుంటాడు అన్నాడు, ఎటువంటి రోగం లేదు. పేరుగాంచిన ఒక వైద్యుడు ఆపరేషన్ చేసి వాళ్ళ ప్రాణం వీళ్ళ ప్రాణం కాపాడాలని తన ప్రయత్నం తను చేశాడు. ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటే లేవలేదండి. తర్వాత 5 గంటల తర్వాత లేవలేదండి. నా ఆరోగ్యం, బేషుగ్గా ఉన్నాను. దేవుడిచ్చిన కృప, అది ఆయన నీకు అనుగ్రహించిన సహాయం. నా కష్టార్జితం, నేను ప్రయాసపడ్డాను, నేను సాధించాను. ప్రయాసపడ్డానికి, కష్టపడ్డానికి ఎవరిచ్చారు నీకు ఆ శక్తి? అది దేవుడిస్తేనే సాధ్యమైంది. గర్వించొద్దు. ఈరోజు నువ్వు కలిగి ఉన్నది ఏదైనా సరే అది దేవుడు నీకు ఇవ్వకుండా నువ్వు పొందుకున్నది కానే కాదు. నీకంటే కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, నీకంటే ప్రయాసపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా ఈరోజు వాళ్ళ జీవితాలు స్థిరపడలేదు, అయినా ఈరోజు వాళ్ళ జీవితాలు ఒక కొలిక్కి రాలేదు. నా కష్టార్జితం, నా ప్రయాస, నేను సాధించాను అని గర్వించొద్దు. ఈ ఉజ్జియా గర్వించాడండి. ఆ గర్వం ఏం చేసిందో తెలుసా అండి? అతన్ని కుష్ఠరోగిగా మార్చేసింది. చదువుదాం రండి, 19వ వచనము. ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తి చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. ఎంత గర్వం పెరిగిపోయిందంటే దేవుని మందిరాన్ని లెక్క చేయడం మానేశాడు, యాజకులను కూడా లెక్క చేయడం మానేశాడు, యాజకుల మాట వినడం మానేశాడు. యాజకుల మాట అంటే ఏమిటి? దేవుని వాక్యం. ఉజ్జియా గర్వం ఎంత స్థాయికి వెళ్ళిపోయిందంటే దేవుణ్ణి పట్టించుకోవటల్లా, దేవుని వాక్యాన్ని పట్టించుకోవటల్లా, ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. ఏం జరిగింది? యెహోవా మందిరములో ధూపపీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరినూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను గనుక వారు తడువు చేయక అక్కడి నుండి అతన్ని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడెను. రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠి రోగి అయి ఉండెను. ఏం కర్మ అండి ఇది? ఏం కర్మ? దేశాన్ని అద్భుతంగా పరిపాలిస్తూ ఆశ్చర్యకరమైనటువంటి దేవుని సహాయం పొందుకొని స్థిరపడినటువంటి ఉజ్జియా ఈరోజు కుష్ఠిరోగ్య మంచం మీద పడున్నాడండి. ఏం కర్మ? ఎందుకు వచ్చింది కర్మ? గర్వం వల్ల. ఎప్పుడూ స్థిరపడిన తర్వాత. సంగమా, క్రీస్తు సమాజమా, దేవుడు మనల్ని దీవించినప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు దయచేసి గర్వాన్ని దరిదాపులు కూడా రానివ్వకండి. దేవునికి ఏమాత్రము దూరం అయ్యే ప్రయత్నము చేయకండి. ఏ నిమిషం అయితే దేవునికి దూరం అవుతావో అదే క్షణములో సైతాను వచ్చి అమాంతంగా నీ జీవితం మీద దాడి చేస్తాడు. ఈ విషయాన్ని మర్చిపోకండి.